హాయ్ అండి. నాటు కొరకలు తెలుసు కదా, నాటు కొరకలు గరిలో కొరకలు అయితే తీసుకుంటానండి. నేను చాలా నుంచి వస్తాయి తీసుకుంటాను. చాలా టేస్టీ ఉంటుందండి. ఈ కొరకలు శుభ్రంగా తోలు తీయించేసి కడిగేసానండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం పెరిగేసుకోవాలి. కొంచెం పెరిగేసుకుని కొంచెం ఉప్పు పసుపు వేసుకుని ఉంచుకోవాలండి. ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలి. ఇలా ఉంచేయాలి. ఇలా ఉంచేస్తే శుభ్రంగా ఒక 10 నిమిషాలు ఇలా ఉంచేస్తే శుభ్రంగా ఏమైనా ఉంటే పోతాయి. నీసువాసన ఏమైనా ఉంటే పోద్దండి, నీట్గా వెళ్ళిపోతాయి. ఒక 10-15 నిమిషాలు ఇలా ఉంచేయాలండి. పెరుగు పసుపు ఉప్పు వేసి అలా ఉంచేయాలి. నీసువాసన ఏమన్నా పోతుందండి. ఇప్పుడు తయారు చేసే విధానంలోకి వచ్చేద్దాం. చూడండి, తగినంత ఆయిల్ కావాలి, కొంచెం పసుపు, జీడిపప్పు అయితే కంపల్సరీ కావాలండి, చింతపండు పులుసు, గరం మసాలా అంతా కావాలి, మిరియాలు ధనియాలు జీలకర్ర గసగసాలు ఇవన్నీ అయితే కంపల్సరీ కావాలండి. తగినంత సాల్ట్, కారం ఎంత కావాలంటే అంత కారం వేసుకోవచ్చండి. పుదీనా మా దొడ్లది కోసుకొచ్చేసి వంకాయలు కంపల్సరీ ఉండాలి. వంకాయ గొరక పులుసు చాలా బాగుంటుందండి. నాటు గొరక వంకాయని ఇగోండి, ఉల్లిపాయలు 2 సరిపోతాయి, కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లిపాయలు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టాలండి. గరం మసాలా చేసుకురావాలి. చింతపండు అయితే నానబెట్టేసాను, మెత్తగా పిసకాలి. ఈ గొరకలు 10 నిమిషాలు ఉంచితే నానిపోతాయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చేస్తున్నాను చూడండి. గొరకల పులుసు, గొరకలు, వంకాయ, తెల్ల వంకాయ గొరక చాలా టేస్ట్ ఉంటుందండి. తెల్ల వంకాయ గొరకలు ఈ స్టైల్లో కనుక తెల్ల వంకాయ గొరకలు చేసుకుంటే మీరు అసలు ఇంక వేరే కూరలోకి వెళ్ళరు. ఈ కూరతోటి రైస్ అంతా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇది నాటు గొరకలోను వంకాయ కర్రీ తయారు చేసి చూడండి. పులుసు దగ్గరగా ఉండాలి, పులుసు చాలా బాగుంటుందండి. ఒకసారి ఇదిగోనండి, గొరకలు శుభ్రంగా కడిగేస్తాం కదా, ఇలా కడిగేస్తే తెల్లగా వచ్చేస్తాయి. ఉప్పు పసుపు వేసి కడిగేయాలి. ఇప్పుడైతే స్టవ్ అంటించుకోవాలి. స్టవ్ అంటించుకుని బాండి పెట్టుకోవాలి, కాగాలండి. ఇది ఉల్లిపాయ పేస్ట్ చేసాను, గరం మసాలా అంతా పేస్ట్ అయిపోయిందండి. జీడిపప్పు ధనియాలు జీలకర్ర మిరియాలు అన్నీ కలిపి చేసాను. ఇంకోండి, మా దొడ్లో కొద్దిగా కోసుకొచ్చేసాను. నీసుకోరలో కొద్దిగా కంపల్సరీ ఉండాలండి. ఇవి కారం ఇవన్నీ చూపించేసాను కదా. ఇప్పుడు ఈ గొరకలు ఇలా కడుక్కున్నాం కదా శుభ్రంగా. ఇప్పుడు వీటికి కొంచెం పసుపు వేసుకోవాలండి, సరిపడా కారం, సరిపడా ఉప్పు వేసేసుకుని ఒకసారి కలాయి పెట్టుకుని ఉంచుకోవాలి. ఇలా చేసేసుకుని 10 నిమిషాలు అలా వదిలేయాలి. దీన్ని ఇంక చూడకూడదండి, వదిలేయాలి. ఇప్పుడు బాండి కాగింది కదా, ఆయిల్ పోసుకోవాలి. ఇలా 10 నిమిషాలు నాననివ్వాలండి. చూడండి, 2 యాలకులు, 4 మిరియాలు, 2 లవంగ మొగ్గలు వేయాలండి. కొంచెం వేడెక్కాలి. అన్ని రకాల మసాలా చేసుకుని పెట్టుకున్నాం కదా, జీడిపప్పు గసగసాలు అన్నీ కలిపి చేసి పెట్టిన మసాలా వేయాలండి. దోరగా వేగాలండి. చాలా ఇవన్నీ మసాలా మొత్తం దోరగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేయాలండి. ఉల్లిపాయ పేస్ట్ చేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. అలా వేయించాలండి. ఇప్పుడు మనం గొరకలు వేసుకోవాలి. చక్కగా కలిపి పెట్టుకున్న గొరకలన్నీ వేసేసుకోవాలండి. దీని మీద చక్కగా ఇలా సర్దేసుకుని ఒక 10 నిమిషాలు అలా సిమ్లో పెట్టి వదిలేయాలండి. కొంచెం చూడండి, అలా మగ్గిపోతున్నాయి కదా, అలా నూనె అలా మగ్గిపోతున్నప్పుడు మనం చక్కగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. తర్వాత కోసి పెట్టుకున్న తెల్ల వంకాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. కొంచెం ఒకసారి చక్కగా కలిపేసి ఇప్పుడు మనం పుదీనా వేసుకోవాలండి. పుదీనా ప్రతి నీసుకోరలోనే వేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మంచిది, బాగుంటుంది, రుచి చాలా వస్తుందండి. పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పుదీనా అలా వదిలేయాలండి. వేసేసి వంకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు అన్నీ వేస్తాం కదండి, మసాలా అంతా వేస్తాం. సిమ్లో పెట్టి 10 నిమిషాలు వదిలేసేయాలి. వదిలేస్తే వంకాయ గొరకల కర్రీ చాలా టేస్టీగా తయారవుతుందండి. గొరకలో వంకాయ చూడండి కర్రీ అలా తయారైపోతుంది కదా. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలండి.
చింతపండు పులుసు పోసుకొని ఒకసారి కదుపుకోవాలి. చూడండి గొరకలో ఎంత టేస్టీగా ఉడుకుతుంది ఈ పులుసు. అసలు వంకాయ గొరక అంటేనే పెట్టింది పేరు. చాలా బాగుంటుందండి. దగ్గరగా ఉడికిపోవాలి కర్రీ. దగ్గరగా ఉడికిపోయాక టేస్ట్ చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో. కనుక వంకాయ గొరక చేసుకోండి. చాలా హాయ్ అండి. గొరకలో వంకాయ చూడండి ఎంత చక్కగా ఉడికిపోయింది. ఇంక దీన్ని మనం సర్వ్ చేసేసుకోవడమే. కట్టేసుకొని చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వంకాయ గొరకలు. అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కట్టేస్తున్నానండి నేను. ఒక వంకాయ, ఒక పచ్చిమిరపకాయ వేసుకొని 3 గొరకలు వేసుకున్నాను నేను. కొంచెం రైస్ పెట్టుకుంటున్నాను. వైట్ రైస్ కదండి, కొంచెం పెట్టుకుంటున్నాను. చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వంకాయ గొరకలు. ఇలా కలుపుకొని అసలు ఇలా పచ్చిమిరపకాయ ఇలా కలుపుకొని ఇలా తింటే అసలు అమృతంలా ఉంటుందండి. టేస్ట్ చేసి చెప్తాను నేను. మీరు కూడా ఈ ప్రాసెస్లో వంకాయ గొరక వండుకోండి. చూడండి టేస్ట్ చేసి చెప్తాను. ఆహా ఆహా చాలా చాలా టేస్టీగా ఉందండి. ఈ ప్రాసెస్లో మీరు కూడా చేసుకుని తినండి. అసలు అమృతంలా ఉంటుంది. గొరకలో వంకాయ అంటే చాలా చాలా బాగుంటుంది. కాలిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ప్రాసెస్లో కనుక మీరు గొరకలో వంకాయ చేసుకుని తినండి. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు.